హలో గైస్, వెల్కమ్ టు జీసీఎస్కే వ్లాగ్స్. ఇవాళ మనం మాఘ పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ కోసం అరుణాచలంకి వచ్చేసాం. 1 డే బిఫోర్ అనుకున్నాము వెళ్దాం అని. నెక్స్ట్ డే ట్రైన్స్ వెతికాను నెల్లూరు నుంచి తిరువన్నామలైకి. ట్రైన్స్ లో నాకు కేరళ ఎక్స్ప్రెస్ 8 అవర్స్ డిలే రావడంతో ఆ ట్రైన్ ఫిక్స్ చేసేసాను. రైల్వే స్టేషన్ లో ఎక్స్ప్రెస్ టికెట్ తీసేసుకొని ఎక్కేసాను. టిల్ కాట్పాడు జంక్షన్ ఓన్లీ, ఎందుకంటే డైరెక్ట్ ట్రైన్స్ లేవు కాబట్టి. ట్రైన్ వచ్చేసింది. ఎలాగో ట్రైన్ లాస్ట్ లో జనరల్ బోగిలో ఖాళీగా ఉన్నింది, పోయి కూర్చునేసాను. ఆ ట్రైన్ లో ఫ్రెండ్స్ నలుగురు ఉన్నాము. బాగా లూడో ఆడుకొని ఫుల్ గా మాట్లాడుకొని భలే ఎంజాయ్ చేసాము. ఇప్పుడు కాట్పాడ్ జంక్షన్ కి వచ్చేసేసరికి 2:30 అయిపోయింది. అక్కడ 4 కి తిరువన్నామలై ట్రైన్ ఉండే తలకి దానికోసం వెయిట్ చేస్తూ అక్కడే తినేసాము. 4 అయింది, ట్రైన్ వచ్చింది, ఎక్కేసాము. అస్సలు ఖాళీ లేదు. సరే, ఆ పైన లగేజీలు పెట్టే దగ్గర ఖాళీ ఉందని చెప్పి పైకి ఎక్కి కూర్చున్నాను. అదేంటంటే నా హైట్ కి వంగి కూర్చోవాల్సి వచ్చింది. దాదాపు ఒక 2 అవర్స్ ఏమో కూర్చున్నాను. నెక్ పెయిన్ వచ్చి కిందకి దిగేసి మళ్ళీ నిలబడ్డాను 1 అవర్ ప్రశాంతంగా. నేను తీసుకున్న టికెట్ ఇదే, 165 రూపీస్. ఇదిగోండి వచ్చేసాము నెల్లూరు నుంచి తిరువన్నామలైకి. ఆ మెమో ట్రైన్ నుంచి తిరువన్నామలైలో ఎంత మంది దిగారో చూసారా? నేను తీసింది 20% ఏనండి. ఇంకా 80% వాళ్ళు ముందే వెళ్ళిపోయారు. మేము అక్కడ కూర్చొని వెయిట్ చేసాము. అందరు వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ లో వచ్చాము. ఇదే రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. వచ్చేతలకి ఈవినింగ్ 7 అయిపోయింది. సో గుడికి స్టార్ట్ అయిపోయాము రైల్వే స్టేషన్ నుంచి. అది 2 కిలోమీటర్స్ ఉంది. సరే ఆటోలో వెళ్దాం అంటే అసలు నడవడానికే గ్యాప్ లేదు. ఆటోలో ఎలా వెళ్తాం అని చెప్పి ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఆ సర్కిల్ దగ్గర చూస్తే మీకు అర్థం అవుతుంది ఎంతమంది జనాభా ఉన్నారు. అసలు చూసారా? అసలు నడవడానికి గ్యాప్ లేదు. సో ఇక్కడ లగేజ్ పెట్టేసి గిరి ప్రదక్షిణకి వెళ్తాము లేకపోతే దర్శనంకి వెళ్తాము, బరువు ఎందుకు అని చెప్పి లగేజ్ అక్కడ పెట్టేసాము. అదిగోండి టెంపుల్ గోపురం కనిపిస్తుందా? ఇది ఇంకో ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ లో అందరూ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ మేము టెంపుల్ ఎంట్రన్స్ కి వెళ్దామని వచ్చాము. అది వచ్చిందని చెప్పి వీడియో తీసాను మీకోసం. సరే అని చెప్పి టెంపుల్ ఎంట్రన్స్ కి పోతే 7:30కే క్యూ లైన్స్ ఆపేశారు. మేము వెళ్లే తలకి 7:30 అయింది. ఇంకా సరే టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి గిరి ప్రదక్షిణకి వెళ్ళిపోయాము. ఇదండి గోపురాలని తీసి చూపిస్తున్నాను. 2 కలర్స్ గా వస్తా ఉంది, గోల్డెన్ లైటింగ్, వైట్ లైటింగ్. ఇది ఎండింగ్ అన్నమాట. మనం లోపల దర్శనం చేసుకొని వస్తే ఇక్కడికే వస్తాం. ఈ హారతి చూపించిన దగ్గరికి వస్తాము. కొంతమంది ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ కూడా స్టార్ట్ చేస్తారు. దర్శనంకి వచ్చి కుదరని వాళ్ళు. మేము ఇక్కడ నుంచే స్టార్ట్ చేసాము. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. ఫస్ట్ అగ్ని తీర్థం వస్తుంది. మొత్తం 8 లింగాలు ఉన్నాయి. ఆ టెంపుల్స్ కి వెళ్దాం అంటే అస్సలు గ్యాప్ లేదు. ప్రతి దానికి ఒక 200 మీటర్స్ నుంచి 300 మీటర్స్ క్యూ ఉంది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం అంటే కుదరదని చెప్పి నడుచుకుంటూ గిరి ప్రదక్షిణ ఒక్కటే చేసాము. మధ్యలో జింకలు కనిపించాయి. కొంతమంది భజనలు చేసుకుంటూ వెళ్తున్నారు, కొంతమంది ప్రసాదాలు ఇస్తున్నారు. పోయినసారి కూడా మోక్ష మార్గం మిస్ అయింది. సరే అది చూద్దాం అని అనుకుంటే అసలు క్యూ చూడండి, దాదాపు 1/2 కిలోమీటర్ పైనే ఉంది. ఇంత దూరం చూసి ఎప్పటికి వెళ్తాము అని చెప్పి ఇంకా వచ్చేసాము. ఎలాగోలా 8 కి స్టార్ట్ చేసిన గిరి ప్రదక్షిణ 2 కి అయిపోయింది. 1 అవర్ మొత్తం నాకు తెలిసి రెస్ట్ తీసుకుంటాము. చూడండి, ఫస్ట్ అండ్ సెకండ్ ఫిబ్రవరిలో మొత్తం 27 కిలోమీటర్స్ వచ్చింది. దాంట్లో సెకండ్ డే లో 5 తీసేయండి, ట్రైన్ లోటి వచ్చి ఉంటాయి. 22 కిలోమీటర్స్ లో 2 కిలోమీటర్స్ రైల్వే స్టేషన్ టు టెంపుల్. గిరి ప్రదక్షిణ 14 నుంచి 16 కిలోమీటర్స్ వస్తుంది. అక్కడ నుంచి టెంపుల్ కి మళ్ళీ 2 కిలోమీటర్స్, మళ్ళీ టెంపుల్ నుంచి రైల్వే స్టేషన్ కి 2 కిలోమీటర్స్, దాదాపు 22 కిలోమీటర్స్. లోపల దర్శనంకి వెళ్తే ఈ మాఘమాసం పౌర్ణమికి ఇంకో 7 కిలోమీటర్స్ యాడ్ అవుద్ది. మేము చూసేతలకి 80,000 నుంచి 1 lakh మెంబర్స్ ఉండేతలకి ఇంకా అవ్వదులే, మధ్యాహ్నం 2, 3 అయిపోద్ది అని చెప్పి వెళ్ళలేదు తిరువన్నామలై స్టేషన్ లో. సో లాస్ట్ లో గ్రూప్ సెల్ఫీ. ఆ రైల్వే స్టేషన్ లో ఈ టెంపుల్ డిజైన్ ఎంత మంది గమనించారో కమెంట్ చేయండి. కష్టపడి నెల్లూరుకి వచ్చేసాం గైస్. మార్నింగ్ 4:45 అయితే 1 PM కి వచ్చాము లేట్ గా. లాస్ట్ లో హాట్ వాటర్ బాత్ మర్చిపోవద్దు, అలాగే ఫుట్ మసాజ్ కూడా మర్చిపోవద్దు పెయిన్ రిలీఫ్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.